గొప్ప సాధనంగా వాడుకుంటానని నీ భోజనం పెడతాను అంటాడు. అంటే మన బలహీనతలు ఎన్నిసార్లు మనం కృంగదీస్తా ఉన్నాయి. ఒక్కసారి భక్తిలోకి వచ్చి బాప్తీసం పొంది సంఘంలో చేరి సహవాసంలో ఉండి లేదా ఒక సేవకుడిగా ఇంతకాలం సేవ చేసి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆగి ఆలకిస్తే ఏలియాలాగా బలహీనుడు కాలా, గిద్యోనులాగా నేను బలహీనుడు అనలా, నా వల్ల కాదు అంటూ కాడి పారవేసి సేవను విడిచి లోకంలోకి వెళ్ళిన వ్యక్తులను మనం చూడలా? ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా ఈ రాత్రి మాట్లాడుతుండగా నీ జీవితంలో మరలా కృప కలగబోతున్న రాత్రి, దేవుని హస్తం నిన్ను బలపరచబోతున్న రాత్రి, మరలా మంచి రోజులు రాబోతా ఉంది. నువ్వు బలహీనుడు అనుకున్నావు, నీకు ఆయన అంటాడు కదా, నేను నలిగిన వారిని విడిచిపెట్టను, కృంగిన వారిని విడిచిపెట్టను, చేతగాను అనుకుంటే విడిచిపెట్టకుండా వారితో ఉంటాను. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో నేను వారిని బలపరచబోతున్నాను.